హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనము చీపురు పైన అయితే చూసేద్దాము. చీపురు అయితే అండి ఇల్లంతా తుడిచేసిన తర్వాత మనం ఒక దగ్గర అయితే పెట్టేస్తాము. ఆ చీపురులో ఎంత డస్ట్ ఉంది, ఎంత మురికి ఉంది అనేది అసలు అయితే చూడమండి. మన తలలో ఉండే ఎంటుకల కంటే కూడా ఈ చీపురులో ఉండే ఎంటుకలే ఎక్కువ ఉంటాయన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ చీపురు కట్టలో ఎంత హెయిర్ ఉందో. దీన్ని 2 రోజులకి ఒక్కసారైనా సరేనండి మనము బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఈ విధంగా చేస్తే అందులో ఉన్న మురికి హెయిర్ అంతా వచ్చేస్తుందండి. ఇట్లాంటి బ్రష్ లేదు అనుకుంటే ఏదైనా ఓల్డ్ దువ్వెన ఉంటుంది కదండి, ఆ దువ్వెనతో అయినా సరే 2 డేస్కి ఒకసారి ఇట్లా తీసేసామనుకోండి అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చీపురులో కూడా ఎక్కువ డస్ట్ అనేది ఉండదు. ఇల్లు మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా మళ్ళీ మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట చీపురు వచ్చేసి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇట్లాంటి బాక్సెస్ అనేటివి మన దగ్గర ఉండనే ఉంటాయి కదండి. ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాము. తీసుకొచ్చినప్పుడు అయితే మనము ఈ బాక్సెస్ని పడేస్తూ ఉంటామండి. ఇవి ఎందుకు పనికిరాదులే అని చెప్పేసి. అలా కాకుండా ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు వీటిలో అయితే అండి మనము పిల్లలకి యూజ్ చేసి సిరప్లు అయితే పెడుతూ ఉన్నామండి. ఫస్ట్ వచ్చేసి సిరప్ మెజర్మెంట్తో మనము పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మెజర్మెంట్ గీసుకోండి. తర్వాత హోల్ పెట్టుకొని ఈ విధంగా ఆ హోల్స్లో అయితే సిరప్లు అయితే పెట్టుకోండి. ఇంకా మనకి పిల్లలకు వాడే సిరప్లు అలా పెట్టినప్పుడు అవి పడిపోయి లీక్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా పెట్టడం వల్ల అవి లీక్ అవ్వవు అనమాట. బాగుంటాయి, అందంగా కూడా ఉంటాయి అన్నమాట, ఇంకా చూడడానికి కూడాను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇంకా మనము ఆనియన్స్ కానీ ఉల్లగడ్డలు కానీ ఇట్లాంటి సంచుల్లో అయితే ఈ మధ్య ఇస్తూ ఉన్నారు కదా. ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ సంచులు పడేయకుండా ఒక కట్టికి కానీ ఒక గరిటికి కానీ దేనికైనా సరే దీన్ని అయితే చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. వేసేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనము వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అందరి దగ్గర మనకి బ్రషెస్ అనేటివి ఉండవు కదండి. అట్లాంటప్పుడైతే ఈ విధంగా ట్రై చేయండి. వాటర్ బాటిల్లో కొంచెము వంట సోడా వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ వేసేసి ఇంకా ఈ కట్ అనేది లోపల పెట్టేసి దీంతో అయితే మనము క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇలా మనము దీంతో అయితే పాత్రలు కూడా తోముకోవచ్చండి. ఆల్రెడీ మనము కొన్ని టిప్స్ అయితే చూసే ఉన్నామన్నమాట. మనము వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ప్లాస్టిక్ కూడా ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. ఈ విధంగా క్లీన్ చేసేసి మంచినీళ్ళతో కడిగేసి నైట్ టైము ఇలా బోలిచి పెట్టేసామనుకోండి ఇంకా మనకి బాటిల్ అనేది మంచి తాజాగా ఉంటుంది పొద్దునకంతా. మరొక టిప్ వచ్చేసండి, పాలు ఈ మధ్య కొంచెం కల్తీ అవుతున్నాయి కదండి. ఈ పాలు కల్తీవా ఒరిజినలా అని తెలుసుకోవడానికి ఇలా చపాతీ కర్ర పైన పాలు కొన్నిగా తీసుకొని పోస్తూ ఉండండి. అలా పోస్తున్నప్పుడు పాలు ఆ కట్టి పైన ఉండిపోతే అవి ఒరిజినల్ పాలు అనమాట. అలా ఉండకుండా పోసిన వెంటనే కిందికి వచ్చేసాయి అనుకోండి అవి కల్తీ పాలు అనమాట. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చండి ఒరిజినలా కాదా అని చెప్పి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము తెల్లగడ్డలు వలవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటామండి. అంతేకాకుండా మన బొటన వేలు కూడా చాలా నొప్పి పుడుతుందన్నమాట ఈ తెల్లగడ్డలను వలవడానికి. అలాంటప్పుడు వచ్చేసి ఈ తెల్లగడ్డలు గడ్డలుగా ఉన్నవన్నీ ఇడిపించేసి ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే వేసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్లో వేసుకున్న తర్వాత మన దగ్గర ఓల్డ్ ఛార్జర్ ఉంటుంది కదండి, ఓల్డ్ ఛార్జర్వి మనమైతే ఇంకా మనకి పనికిరావు అని పడేస్తూ ఉంటాము. అలా అయితే పడేయకుండా ఈ ఛార్జర్లను తీసుకొని ఈ కవర్ పైన మనం కొట్టామనుకోండి ఆ తెల్లగడ్డల పైన ఉన్న పొట్టంతా ఇంకా లూజ్ అయిపోతుందండి. ఈజీగా ఈ విధంగా కూడా మనము తెల్లగడ్డలని ఒలుచుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఛార్జర్ లేదు అనుకున్న వాళ్ళు వడగట్టే గరిటె ఉంటుంది కదండి, ఆ వడగట్టే గరిటెతో కూడా స్మూత్గా ఈ విధంగా కొట్టుకున్నామనుకోండి తొందరగా ఇంకా దానిపైన ఉన్న పొట్టంతా ఊడిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కొట్టిన తర్వాత చూపిస్తూ ఉన్నాను ఎన్ని వాటికి అంత పొట్టు అయితే ఊడిపోయిందో. మనం ఆలోచించాలే కానీ అండి ఏదో ఒకటి మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇది పనికిరాదులే అని పడేయకుండా అలా దాచుకుంటే అది ఏదో ఒక దానికైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ కొన్నిటికైతే పైన ఉన్న పొట్టంతా ఊడిపోయింది. ఇంకా కొంచెం పొట్టు కూడా అన్నిటికీ ఊడిపోయాయి. ఇంకా ఈజీగా ఈ విధంగా మనము తెల్లగడ్డలన్నీ ఒలిచేయచ్చు అనమాట.
మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్లా చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. నేను ఇవన్నీ ఒలుచుకోవడానికి 10 మినిట్స్ అయితే పట్టిందండి. చూడండి ఎంత బాగా అంతా పొట్టంతా వచ్చేసిందో. ఇంకా మనం ఈ తెల్లగడ్డలు ఒలుచుకున్న తర్వాత ఈ పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదండి. అలా పొట్టును పడేయకుండా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ పైన చిప్ప ఉంటుంది కదండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ చిప్పలు కూడా మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ తెల్లగడ్డ పొట్టంతా ఈ చిప్పలో వేసుకొని కొంచెం అంటే ఒక 4-5 లవంగం మొగ్గలు వేసుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి 2 కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు వేసుకున్న తర్వాత టెంకాయ పీచు ఉంటుంది కదండి, అది కూడా కొంచెం అయితే ఇందులో పెట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు ఒక కర్పూరం బిళ్ళ వెలిగించాలండి. కర్పూరం వెలిగిన తర్వాత కాసేపటికి దీన్ని ఆరిపేయాలి. ఆరిపేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత పొగ వస్తుందో అండి. అసలు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో ఈ విధంగా మనము ఇంట్లో పొగ వేయడం కానీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఇంకొక దోమ కూడా కనిపించదండి. చూద్దామన్నా కూడా కనిపించదు అనమాట. ఇంట్లో అంతా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా ఇంట్లో పొగ వేసుకోవడం వల్ల. ఇల్లంతా ఈ విధంగా పొగ వేసుకోవచ్చండి. వేసేసిన తర్వాత ఒక చోట అయితే పెట్టేయండి, చిప్ప పడిపోకుండా. ఇంకా గ్లాస్ కూడా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.